అంటరానితనం సామాజిక వివక్షతకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి కొనియాడారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం కొత్తపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు అందించిన కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల మల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు జమీనుద్దీన్, మాజీ కౌన్సిలర్లు, అంబేద్కర్ సంఘ నాయకులు గోని రవి, చంద్రపల్కల అజయ్, వేముల చంద్రశేఖర్, స్వర్గం నర్సయ్య, గడ్డం శ్రీనివాస్, ఎర్రం కనకారెడ్డి, చిలుక హనుమంతరెడ్డి, జరిపోతుల వాసు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.